ఇప్పుడు ఎక్కువగా బ్యాంకులు తమ కస్టమర్స్ ని కేవైసీ అప్డేట్ చేయమని అడుగుతున్నాయి. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, అంటే మన డీటెయిల్స్, అడ్రస్, ఐడి ప్రూఫ్, మొబైల్ నెంబర్ లాంటివి బ్యాంకులో అప్డేట్ చేయడం. ఇంతకుముందు ఈ ప్రాసెస్ చేయాలంటే బ్రాంచ్కి వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఎస్బీఐ మనకు ఆన్లైన్లోనే ఆధార్ ద్వారా కేవైసీ కంప్లీట్ చేసే ఫెసిలిటీ అయితే ఇస్తుంది. అయితే ఈ కేవైసీ కంపల్సరీగా ఎందుకు అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ కస్టమర్ తన డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల బ్యాంక్కి కస్టమర్స్ రియల్ ఐడెంటిటీ, అడ్రస్ క్లియర్ అవుతుంది. అంటే బ్యాంక్ వాళ్ళకి తన కస్టమర్ పలానా వ్యక్తి అని, తను పలానా అడ్రస్ లో ఉంటాడని అర్థమవుతుంది. కేవైసీ అప్డేట్ చేయడం వల్ల ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేయలేరు, అలాగే డూప్లికేట్ ఐడెంటిటీస్ కూడా క్రియేట్ చేయలేరు. అంటే ఎవరు ఇతర వ్యక్తి పేరు మీద నుంచి అకౌంట్ ఓపెన్ చేయడం లాంటిది అయితే తగ్గుతుంది. నెక్స్ట్, అకౌంట్ యాక్టివ్ గా ఉంచుకోవడానికి కేవైసీ అప్డేట్ చేయకపోతే బ్యాంక్ మీ అకౌంట్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, అంటే ఇన్యాక్టివ్ చేస్తుంది. అకౌంట్ నుండి ట్రాన్సాక్షన్ చేయలేరు, చెక్ ఇష్యూ అవ్వదు, ఈవెన్ విత్డ్రాల్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ స్కీమ్స్, పెన్షన్స్, స్కాలర్షిప్స్, ఎల్పిజి సబ్సిడీస్, ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ అన్ని బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ ద్వారా వస్తాయి. అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి లాంటివి చేంజ్ అయితే వెంటనే బ్యాంక్ రికార్డ్స్ లో అప్డేట్ చేయాలి, లేకపోతే ఓటీపీ, అలర్ట్స్, ట్రాన్సాక్షన్ మెసేజ్ లాంటివి రావు. కాబట్టి కేవైసీ అప్డేట్ చేయడం తప్పనిసరి. అయితే కేవైసీ అప్డేట్ చేయడానికి బ్యాంకుకి వెళ్లకుండానే ఆన్లైన్ లో ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పూర్తిగా చెప్తాను. కేవైసీ చేయడానికి మీ దగ్గర 3 సింపుల్ థింగ్స్ ఉంటే సరిపోతుంది. ఫోన్ నెంబర్ ఉండాలి, ఎందుకంటే ఓటీపీ రావడం కోసం. నెక్స్ట్, ఆధార్ కార్డు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఈ నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకుని ఉంటేనే మీరు ఆన్లైన్ లో ఈజీగా కేవైసీ అయితే అప్డేట్ చేసుకోగలరు. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోకపోయి ఉంటే కొత్తగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈ వీడియో చూసి కొత్తగా అయితే నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగా కేవైసీని అప్డేట్ చేయాలో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. ముఖ్యంగా మీ డివైస్లో గూగుల్ బ్రౌజర్ కానీ, క్రోమ్ బ్రౌజర్ కానీ అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని అయితే టైప్ చేయండి. ఈ విధంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేసి సెర్చ్ అయితే చేసేయండి. మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ సైట్ వచ్చేసి పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీకు కంటిన్యూ టు లాగిన్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. దాని మీద కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి పేజ్కి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా కూడా అడుగుతుంది. క్యాప్చాను కూడా ఈ బాక్స్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీకు నెట్ బ్యాంకింగ్లోకి అయితే లాగిన్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చాను కూడా అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. ఈ 1 టైం పాస్వర్డ్ని ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఈ విధంగా ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెట్ బ్యాంకింగ్ పేజ్కి అయితే లాగిన్ అయిపోద్ది. ఈ విధంగా నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయిన తర్వాత మీకు పైన చాలా సర్వీసెస్ అయితే కనిపిస్తుంటాయి. అందులో ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మై అకౌంట్ అండ్ ప్రొఫైల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో కిందికి స్క్రోల్ చేయగానే మీకు లాస్ట్లో మీకు ఈ కేవైసీ త్రూ ఆధార్ అనే ఇక్కడ ఇంకో సర్వీస్ అయితే కనిపిస్తుంటుంది. ఆ సర్వీస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ ఆన్ అకౌంట్, అంటే మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ మీద క్లిక్ చేసేగానే మీ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. యువర్ కేవైసీ ఈజ్ అప్డేటెడ్ యాజ్ ఆఫ్ నౌ అండ్ యూ డూ నాట్ హ్యావ్ టు అప్డేట్ ఎట్ ప్రెజెంట్. ప్లీజ్ కంటిన్యూ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ అడ్రస్. అంటే మీకు ఆల్రెడీ కేవైసీ అప్డేట్ అయ్యింది, మీరు మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదని చూపిస్తుంది. ఒకవేళ మీరు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసి అడ్రస్ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా చూపిస్తుంటుంది. మీ పేరు, ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, ఆక్యుపేషన్, మీరు యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సోర్స్ ఆఫ్ ఫండ్, అంటే మీకు ఫండ్స్ అనేది మీ ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది, ఇలా చాలా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అనేటివి చాలా అయితే ఉంటాయి. అందులో మీరు ఏమైనా అప్డేట్ చేయాలనుకున్నా, ఎడిట్ చేయాలనుకున్నా వాటి మీద క్లిక్ చేసి అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఏ విధంగా వస్తుంది, ఆ విధంగా మీ రిలీజన్ ఏంటి, కేటగిరీ ఏంటి, ఇలా చాలా అయితే ఉంటాయి. ఇందులో మీకు కావాల్సినవి అయితే మీరు సెలెక్ట్ చేసుకుని అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీకు ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యువర్ అడ్రస్ ఈజ్ బ్యాంక్ రికార్డ్ విల్ బి అప్డేటెడ్ యాజ్ పర్ యువర్ ఆధార్ అని ఉంటుంది. దాని మీద ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అగ్రీ మీద, అంటే ఈ బాక్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. అగ్రీ చేస్తున్నట్లు టిక్ మార్క్ ఇచ్చేసి మీద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. ఈ యొక్క ఓటీపీని ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేటివి కింద అయితే స్క్రోల్ అవుతుంటాయి. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీ అడ్రస్ వచ్చేసి పిన్ కోడ్ కానీ, స్టేట్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ ఈ విధంగా అయితే చూపిస్తుంటుంది. ఇందులో మీరు ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నా మీ సిటీ కానీ, సబ్ డిస్ట్రిక్ట్ ఏమైనా మీరు అప్డేట్ చేసుకోవాలని ఇక్కడైతే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిటీని అయితే నేను సెలెక్ట్ చేసుకుని నా సిటీని అయితే అప్డేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీ మండల్ కానీ, మీ సిటీ దగ్గరలో ఉన్నది అంటే మండల్ కానీ, సబ్ డిస్ట్రిక్ట్ కానీ ఏదైనా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ నేమ్ కూడా ఉంటుంది. ఆ విలేజ్ నేమ్ కూడా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు అప్డేట్ చేసిన అన్ని డీటెయిల్స్ అనేటివి ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తుంటుంది. అందులో మీరు అప్డేట్ చేసినవి, అప్డేట్ కానివి కూడా ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏది అప్డేట్ చేశారనేది ఇవన్నీ ఒకసారి చూసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఈ యొక్క ఓటీపీని ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, ఈ విధంగా అయితే ఇక్కడైతే మీకు చూపిస్తుంది. డియర్ కస్టమర్, యువర్ కేవైసీ ఫర్ సిఐఎఫ్ నెంబర్ సంథింగ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ ఆన్ డేట్ అని అయితే చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మీ కేవైసీ డీటెయిల్స్ని మీరు బ్రాంచ్కి వెళ్ళకుండానే ఆన్లైన్లో అయితే ఈ విధంగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.